హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఆధార్ వెబ్సైట్లో కొన్ని యూస్ఫుల్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. కొన్ని రకాల అప్డేట్స్ లాంటివి అనమాట. మీరు ఏదన్నా ఆధార్ కార్డులో ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్గా ఇక్కడ ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్న ప్రకారం మీరైతే డౌన్లోడ్ ఆధార్ కార్డు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే మీరు ఆధార్ నెంబర్ ద్వారా మీ ఆధార్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ తెలిసిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ క్యాప్చా కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్క్డ్ ఆధార్ కావాలన్నా మీరు క్లిక్ చేస్తే మీకు మాస్క్డ్ ఆధార్ కూడా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని కనుక మీరైతే క్లిక్ చేసినట్లయితే మీకైతే కింద వెరిఫైడ్ ఆర్ ప్రొసీడ్ అని అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే అయితే మీ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూసినట్లయితే మీకు కంగ్రాచులేషన్స్ అని అయితే వచ్చి మీకు ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీ ఇనిషియల్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ అను మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మీ ఆధార్ కార్డ్ అయితే ఇలా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అలా అయితే మనం ఇంకా నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ లాంటివి అయితే ఇప్పుడైతే చూడబోతున్నాం. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మన ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయింది అనేది అయితే చూడబోతున్నాం అనమాట. మన ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్కి లింక్ అయింది అనేది ఇందాక చూపించినట్లు ఆప్షన్ కనుక క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ గ్రీన్ కలర్లో వస్తే నెంబర్ కరెక్ట్ అయినట్టు. లేదు నెంబర్ రాంగ్ అని అలా రెడ్ కలర్లో వచ్చిందంటే మీ దగ్గర ఉన్న నెంబర్లని ట్రై చేయండి. ఒకవేళ లింక్ అవ్వకపోతే మీరైతే డైరెక్ట్ సెంటర్కి వెళ్ళి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మీరు కనుక ఆధార్ కార్డు కనుక మీరైతే వెళ్ళి అక్కడ అప్డేట్ చేసినట్లయితే ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే 14 డిజిట్స్ అక్కడ క్లిక్ చేసి మీరు ఏ టైం అప్లై చేశారు, ఎన్ని నిమిషాలకు అప్లై చేశారు మొత్తం కొట్టి క్యాప్చా కొట్టినట్లయితే మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ ఆప్షన్గా ఏం మాట్లాడుకోబోతున్నామంటే మన ఆధార్ కార్డుకి అనమాట. మనం ఆధార్ కార్డు మనం అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే మనకి కొంచెం రిస్కీగా ఉంటుంది. చేసుకున్న ప్రతి నిమిషానికి అయితే మీరైతే 10 మినిట్స్ ఒకసారి ఆధార్ లాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మనం పీవీసీ ఆధార్ కార్డ్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చూపించబోతున్నాం. పీవీసీ ఆధార్ కార్డు చూసుకున్నట్లయితే కాస్ట్ 50 రూపీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఫస్ట్లీ చూసుకున్నట్లయితే మనమైతే క్యాప్చా మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి మన ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మనకు కింద నాట్ లింక్డ్ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు అనమాట. లేదు చూసుకున్నట్లయితే మనం పీవీసీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే వెబ్సైట్లో ముందుగా మనం అయితే లాగిన్ అయి ఉండాలి. లాగిన్ అయిన తర్వాతే మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేయగలం. మనం ఆధార్ కార్డ్ని ఆర్డర్ చేసుకోగలం అనమాట. ఒకసారి వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేమెంట్ ప్రొసీజర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో తీసేసుకొని పేమెంట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకైతే పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఏ యూపీఐ ఇస్తే ఆ యూపీఐకి వెంటనే యూపీఐ ద్వారా మనకైతే మనం ఇచ్చిన యూపీఐ ద్వారా అమౌంట్ తీసేసుకొని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. వెంటనే వితిన్ వీక్ టు 14 డేస్ మన పోస్ట్ ఆఫీస్లోకి అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే మనం అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఆధార్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఆధార్ హిస్టరీ వన్స్ ఒకసారి మనం కనుక లాగినట్లయితే ఆధార్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు ఆధార్ కార్డు అప్డేట్ చేసామనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంకా కిందే ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆప్షన్ ఏంటంటే మనకి SNT నెంబర్ ఏదో ఒకటి వస్తుంది. మన ఆర్డర్ ఐడి లాగా ఇలా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఆ రిసిప్ట్ మీద ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ నెంబర్ కనుక అక్కడైతే ఎంటర్ చేసినట్లయితే మన ఆధార్ కార్డు స్టేటస్ చూపిస్తుంది అనమాట. ఎన్ని రోజుల్లో వస్తుంది ఏంటి అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఆధార్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ప్రజెంట్ అయితే వీడియో అయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను అని అయితే అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఇలాంటి మోటివేషన్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, 100 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసినందుకు. ఇలాగనే మరింతగా మనల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.